శేఖర్ ఖమ్మం నుంచి రాస్తున్నారు. రామకోటి రాయడం పూర్తయిన తర్వాత ఏం చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. రామకోటి వ్రాయడం పూర్తయ్యాక ఈ రామకోటికి వినియోగించేటటువంటి సందర్భాలు ఉంటాయి. అటువంటి చోట్లకి వీటిని మనం అందజేసేటట్లయితే, అంటే ఉదాహరణకి రామస్తూపాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు, రామస్తంభం అంటూ ఉంటారు, రామస్తూపం అంటూ ఉంటారు. అది సాక్షాత్తు రామమయంగా రాముడి విగ్రహం ఎట్లాగో అట్లాగే ఇది కూడా ప్రతిష్టగానే చేస్తారు, రామస్తంభ ప్రతిష్ట. ఆ స్తంభంలో ఈ రామకోటి గ్రంథాలు ఉంటాయి. అలా రామకోటే రాముడి, సాక్షాత్తు రాముడు, దానికి ఇదే నిదర్శనం. కాబట్టి అలా రామస్తంభము ఎవరు ఏర్పాటు చేస్తున్నారో, రామస్తంభము చేయటము చాలా విశేషమైనటువంటి పుణ్యకార్యంగా శాస్త్రం చెబుతోంది. కాబట్టి రామస్తంభం నెలకొల్పేటటువంటి వాళ్ళు మనకి తటస్థపడితే మనం రాసినటువంటి ఈ రామకోటి గ్రంథాలను అక్కడ ఇచ్చేటట్లయితే నిత్యము పూజింపబడతాయి. రామస్తంభాలకు కూడా నిత్య నివేదనలు జరుగుతాయి. ఏ విధంగా అయితే దేవాలయంలో విగ్రహానికి నివేదనలు, నిత్య నివేదనలు ఉంటాయో అట్లా దీనికి కూడా షోడశోపచార పూజ, నిత్య నివేదనలు అన్నీ ఉంటాయి. కాబట్టి మనం రాసినటువంటి ఆ రామకోటికి ఎంత విలువ ఇవ్వబడుతుందో, మనం పూజించలేకపోయినా కూడా వాళ్ళు దైవ సమానంగా పూజిస్తారు. అలాగే రామకోటికి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. మనం కూడా ఆ రామకోటి రాసుకున్నటువంటిది ఓ పీట మీద పెట్టి ఆ పీటకి చుట్టూతా ప్రదక్షిణం చేసినా రాముడికి ప్రదక్షిణం చేసినట్లే. రామకోటికి అంత సాక్షాత్తు రామస్వరూపంగానే మనం భావన చేయొచ్చు. రామస్తంభానికి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అంటే మనం రాసినటువంటి రామకోటికి సమాజం ప్రదక్షిణం చేస్తుంది అని అంటే మనం అసలు ఇప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు మనం ఎంత పవిత్రంగా వ్రాయాలి. ఎంత పవిత్రంగా వ్రాస్తే అది పవిత్రంగా లోకమంతా కూడా దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయటము, దానికి నిత్యము ధూపదీపాదుల నివేదనలు చేయటము, ఇవన్నీ కూడా అర్హత వస్తుంది. అందువల్ల ఎలా పడితే అలా వ్రాస్తే ఇంత పవిత్రత దానికి రాదు. కాబట్టి దాన్ని అటువంటి వాళ్ళకి ఇవ్వటం. లేకపోతే భద్రాద్రికి తీసుకువెళ్తూ ఉంటారు కొందరు, ఇది మొక్కుగా కూడా చేస్తూ ఉంటారు. చక్కగా కొన్ని పుస్తకాలు రాసి, లేదు అనుకున్నటువంటి సంఖ్యగా రామకోటి రాసినటువంటి వాళ్ళు కూడా, లేదు కోరికల రామకోటి అని చెప్పి రాయిస్తూ ఉంటారు. శ్రీరామ శరణ్ గారు అని చెప్పి మహానుభావులు, ఆయన కోరికల రామకోటి రాయించేవాళ్ళు. అలా కోరికల రామకోటి రాయించితే వాళ్ళ కోరికలు తీరినటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. చాలామంది ఆయన వారి శిష్యగణంలో చాలామందికి కోరికల రామకోటి వల్ల కోరికలు తీరినవి ఉన్నాయి. అలాంటి ఆ రామకోటి అటువంటివి కూడా భద్రాద్రికి తీసుకువెళ్ళటం, ఇది ఒక మొక్కు లాంటిది. ఏ విధంగా అయితే మనం తిరుపతి మొక్కుగా వెళుతున్నామో అట్లాగే చక్కగా ఈ రామకోటి మొత్తాన్ని కూడా ఒక పీట మీద లేకపోతే ఒక మందసం ఓ పెట్టెలో పెట్టుకోవటము, అది నెత్తిన పెట్టుకుని చక్కగా ఊరంతా ఊరేగించటం. ఆ రామకోటిని ఊరేగించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి భద్రాద్రికి వెళ్ళి అక్కడ పూజ చేయించుకుని ఆ భద్రాద్రిలో వాటిని సమర్పించేటట్లయితే అది రామకోటి మనం రాసినందుకు అది సద్వినియోగం చేసినట్లు అని చెప్పి అనుకుంటారు. చాలామంది అక్కడ సమర్పిస్తూ ఉంటారు. కానీ చాలామంది అక్కడ సమర్పించటం వల్ల వాటికి సరైనటువంటి న్యాయం జరుగుతుందా లేదా అని సందేహించేటటువంటి ఇబ్బందులు ఆలోచించేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంత అక్కర్లేదు, వాళ్ళ ఇంట్లోనే దాని దేవుడి మందిరంలో పెట్టుకుని రాముడితో సమానంగా పూజ చేసుకున్నా కూడా అది చరితార్థతే. కాబట్టి ఆ రామకోటిని దుర్వినియోగం చేయకుండా చెత్తలో పారేయటం, లేకపోతే పుస్తకాలు అమ్ముతూ ఉంటారు, చిత్తు కాగితాలు అమ్ముతూ ఉంటారు, ఆ చిత్తు కాగితాలు అమ్మే వాటిల్లో పారేయటం, అలాంటి దుర్వినియోగం చేయకుండా రామస్తంభాలలో ఇవ్వటం, లేకపోతే భద్రాద్రిలో ఇవ్వటం, మరో రామక్షేత్రంలో ఎక్కడైనా స్వీకరిస్తే ఇవ్వటం, లేదు మన ఇంట్లోనే అట్టే పెట్టుకుని సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువుగానే ఆ రామకోటిని పూజ చేయటం, ఈ విధానాల్లో దాన్ని పూర్తి వినియోగించుకోవచ్చు.